హే బాబు, నన్ను చూడు. నేను ఒక మస్కిటో కాయిల్ ని మాయా నిన్ను కాటు నుంచి కాపాడతాను. కానీ నా పొగ నీ ఊపిరిత్తుల్లో నిశ్శబ్దంగా యుద్ధం చేస్తుంది. నిద్ర కోసం నన్ను వెలిగిస్తావు, ఆరోగ్యం కోసం నన్ను ద్వేషిస్తావు. నేను అగర్బత్తిని, నేను భక్తితో వెలుగుతాను. కానీ నా పొగ శ్వాసలో ముద్ర వేస్తుంది. రోజూ నన్ను కాల్చితే నేను గాలిని శుద్ధి చేస్తున్నానని నువ్వు నమ్ముతావు. కానీ ఎక్కువైతే నా పొగ నీ ఊపిరిత్తులను అలసటకు గురి చేస్తుంది. నేను దోమలను చంపుతాను, కానీ నా పొగతో నీ ఊపిరిత్తులను కాలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను నిఫా వైరస్ ని నేను ఎలా వ్యాపిస్తాను మరియు నేను దేనిని హేట్ చేస్తానో చెప్తాను. సాధారణంగా నేను గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతాను మరియు మానవులలో నేను లాలాజలం ద్వారా వ్యాపిస్తాను. క్లోజ్ కాంటాక్ట్స్, లాలాజలం లేదా దగ్గు ద్వారా ఎంటర్ అవుతాను. నేను కోవిడ్ వైరస్ లాంటి వాడిని కాదు, గాలి ద్వారా వ్యాపించను. కానీ బయటి నుండి మీ ఇళ్లలోకి వచ్చిన ప్రతిసారి మీ చేతులను కడుక్కోండి. నేను అధిక ఉష్ణోగ్రతల్లో నశిస్తాను మరియు నేరుగా సూర్యకాంతి పడితే నేను ఎక్కువసేపు బ్రతకను. నా చుట్టూ ఎన్వెలో భద్రతా కవచం ఉంది కాబట్టి మీరు నన్ను సబ్బుతో కడిగితే సబ్బు ఆ కవచాన్ని విరగదీస్తుంది. అందుకే చేతులు సబ్బుతో కడగ. నా వాసన నీకు కాస్త ఇబ్బంది కావచ్చు, కానీ నా లోపల రోగనిరోధక శక్తి దాగుంది. నీ రక్తం, హృదయం కోసం నేను యుద్ధం చేస్తాను. నేను నిన్ను ఏడిపిస్తాను, కానీ నీ శరీరాన్ని లోపల నుంచి బలపరుస్తాను. రక్తం, హృదయం కోసం నేను మౌనంగా పనిచేస్తాను. తేలికపాటి కూర అనేవాళ్లుంటారు, కానీ పని చూశాక నోరు మూసుకుంటారు. కడుపు శాంతి, వేడి కంట్రోల్, ఇవి నా రూల్స్. నా రుచి నిన్ను పరీక్షించదు, నీ సహనాన్ని చీల్చుతుంది. చేడు అని వెనక్కి తగ్గితే నీకే నష్టం. నీ రక్తంలో చక్కెరను గొలుసులా కట్టేసేది నేనే. నిజాయితీ చేదుగా ఉంటుంది, కానీ ఆరోగ్యం ముందు తలవంచా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోల ద్వారా ఆరోగ్యం మరియు ఆహారం గురించి. టిప్పతీగ ఆకు చేదుగా ఉంటుంది, కానీ అది దాని లోపం కాదు, అదే దాని శక్తి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జ్వరం, బలహీనతలో శరీరానికి బలమిస్తుంది. నయం ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. నయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు 2-3 చిన్న ఆకులు తీసుకోండి. నేను శుభ్రతకు చిహ్నం. జీర్ణక్రియను మేల్కొలిపుతాను. సరైన మోతాదులో ఉంటే నీ శరీరానికి మిత్రుడినే. నా రుచి చేదుగా ఉంటుంది, కానీ నీ రక్తాన్ని, చర్మాన్ని శుద్ధి చేస్తాను. నన్ను తట్టుకుంటే నీ శరీరం నన్ను ఆశీర్వదిస్తుంది. నేను మృదువుగా కనిపిస్తాను, కానీ కడుపు, నరాలకు నేను మునగకాయ. నన్ను తరచూ తింటే వాపు తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. దయచేసండి మీ రోజువారీ ఆహారంలో బెండకాయను చేర్చుకోండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంలో ఉంచుతుంది. ఏమిటండి నన్ను ఇలా లైట్ తీసుకుంటారు? నేను గుమ్మడికాయను. నన్ను తినకపోయి మళ్ళీ షుగర్, జీర్ణం అని ఫిర్యాదు చేస్తారు. నన్ను ప్లేట్లో పెట్టండి, లేదంటే డాక్టర్ మీ పేరే పిలుస్తారండి. ఏమిటండి నన్ను లైట్ తీసుకుంటారు? నేను కీరాను. 95% నీళ్లే. డీహైడ్రేషన్ తగ్గిస్తాను. నన్ను తినకపోతే మళ్ళీ దాహం అంటారు. సలాడ్ లో పెట్టండి, లేదంటే డాక్టర్ క్లాస్ మొదలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోల ద్వారా ఆరోగ్యం మరియు ఆహారం గురించి